ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘోరంగా చతికిలబడింది. సాధారణంగా యూపీలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుపొందిన పార్టీనే కేంద్రంలో అధికార పగ్గాలు చేపడుతూ ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలో 33 స్థానాలను గెలుపొంది ఇతర రాష్ట్రాల్లోని మిత్రపక్షాల మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోయింది. అయితే శాంతి భద్రతలు, అభివృద్ధి, హిందుత్వ అజెండాతో ముందుకెళ్తున్నామని కమలం పార్టీ ప్రచారంలో చెప్పుకుంది. కానీ ఈసారి ఎన్నికల్లో డబుల్ ఇంజన్ మొరాయించి ఫలితాలు ఇవ్వలేదు. తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై ఇప్పుడు కమలనాథుల్లో అంతర్మథనం మొదలైంది. రాష్ట్రంలో 4 ఎన్నికల్లో విజయానికి యోగి నేతృత్వం వహించారు. 2022 అసెంబ్లీ, 2019 లోక్సభ, 2 స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో బీజేపీ విజయాలు సాధించింది. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో అభ్యర్థులపై స్థానిక వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ ఓటమికి అదే బలమైన కారణంగా నిలిచింది. యోగి ఆదిత్యనాథ్ మాత్రం టికెట్ల కేటాయింపును పూర్తిగా కేంద్ర నాయకత్వానికి వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల మధ్యలో ఢిల్లీ సీఎం లఖన్వు వచ్చిన వేళ బీజేపీ గెలిచిన తర్వాత యోగిని కూడా ఇతర సీఎంలానే తొలగిస్తుంది అని పేర్కొన్నారు. మీరు కాషాయ దళానికి ఓటేస్తే మీ అభిమాన ముఖ్యమంత్రిని వదులుకుంటారు అంటూ ప్రచారం జరిగింది. ఇది పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీసింది. దీనికి బీజేపీ నుంచి గట్టి కౌంటర్ రాలేదు.